వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న పాసర్లపూడి లంకలో అరౌండ్ 7:45 PM కి పిఎస్ఏవి వెల్ రిగ్ నెంబర్ E2003లో డ్రిల్లింగ్ చేస్తుండగా సడన్గా మడ్ స్ప్లాష్ వచ్చి ఒక సడన్ సౌండ్ వచ్చింది. సో అక్కడ సరౌండింగ్ ఎవరైతే మన పాసర్లపూడి లంక విలేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ప్యానిక్ అయ్యారు. సో ఈ ఈ ఏదైతే మనం ఇప్పుడు ఈ వెల్ గురించి మాట్లాడుతున్నామో అది పాస్ట్ 77 days నుంచి అక్కడ డ్రిల్లింగ్ జరుగుతుందండి. అంటే అది ఇనీషియల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అది 2866 meters డెప్త్కి డ్రిల్ చేశారు. సో ఆ డెప్త్కి డ్రిల్ చేసే టైంలో మనకి మడ్ అనేది స్ప్లాష్ అవుతుంది. సో సడన్గా స్ప్లాష్ వచ్చి సౌండ్ రావడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ప్యానిక్ అయ్యారు. సో ఇంకొక 46 మీటర్లు డెప్త్ డ్రిల్ చేయాల్సింది ఉంది. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి వెంటనే డ్రిల్ని అయితే క్లోజ్ చేయించాము. ప్రస్తుతానికి డ్రిల్లింగ్ యాక్టివిటీ అంతా ఆపించాము. సో ఓఎన్జీసీ టీం కూడా వచ్చారు. యాజ్ ఆఫ్ నో వాళ్ళు దాన్ని అసెస్ చేస్తున్నారు. అండ్ ఇంకొక 1 month డ్రిల్లింగ్ యాక్టివిటీ అనేది ఉన్నది. ఇంకా ఒక 46 మీటర్లు మాత్రమే డెప్త్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు పైప్స్ అండ్ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి ఇంకొక 1 month అక్కడ వెల్లలో డ్రిల్ చేయాల్సిన వర్క్ అయితే ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నౌ డ్రిల్లింగ్ ఆపాము. అసెస్మెంట్ చేశాక అంతా కూడా ఓకే అనుకున్నాక అక్కడ ప్రజలందరికీ కూడా అది ఇంటిమేట్ చేసాకే మళ్ళీ ఆ డ్రిల్లింగ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేస్తాము. సో వన్స్ డ్రిల్లింగ్ అయిపోయాక వాళ్ళు టెస్ట్ చేసుకున్నాక అక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయంటేనే అప్పుడు దాంట్లో ఎక్స్కవేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో పాసర్లపూడి లంక ప్రజలందరికీ కూడా ఇదే నా విజ్ఞప్తి అండి. ఆల్రెడీ నిన్న రెవెన్యూ టీం వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. సో మొత్తం యాక్టివిటీ అయ్యాకనే మేము ఓకే చెప్పాకే మళ్ళీ వాళ్ళు డ్రిల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మీరు ఇందులో కంగారు పడి భయపడాల్సింది ఏమీ లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.